హరిహర వీరమల్లు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి అద్భుతమైన టాక్తో నడుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి రివ్యూ చెప్దాము అని మేము ఎప్పుడు అనుకోలేదండి. కానీ ఇన్స్టాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో కావచ్చు, యూట్యూబ్లో అందరూ అన్న మీరు రివ్యూ చెప్పండి అంటే సరే ఓకే మనం ఒకసారి రివ్యూ చెప్దామన్నట్టు నేను ఆ మూవీకి వెళ్ళడం జరిగింది. మూవీ చూశాను. అద్భుతమైన సినిమా, మామూలుగా లేదు. అసలు ఎంత బాగుందంటే బాహుబలి రికార్డుల్ని తొక్కి నారదీసి మోకాళ్ళ మీద కూర్చోబెడుతుంది. మా పవనాన్ని చెప్తాడే కొడితే మోకాళ్ళ మీద కూర్చోబెడతామని చెప్పినట్లు. జెండు బాంబు కావాలి సార్. జెండు బాంబు ఏంట్రా? జెండు బాంబు తీసుకోండి వద్దు, నాకు ఇప్పుడే వద్దు, నువ్వు వెళ్ళిపో. వీడు కొద్దిగా ముందే వచ్చాడు. ఓకే సరే, ముందు వచ్చావేంద్రా. ఓకే ఫైన్. సో బాహుబలి రికార్డులను తొక్కి నారతేస్తుందంట. అలాగే మా తారక్ దేవరాజ్ సినిమాని తొక్కి నారతీస్తుందంట. మా అల్లు అర్జున్ సినిమాని కూడా అన్నిటినీ తొక్కి నార తీసేస్తుందంట. మోకాళ్ళ మీద కూర్చోబెడుతుందని పబ్లిక్ టాకు. ఇక అది మోకాళ్ళ మీద కూర్చోబెడుతుందా, అదే మోకాళ్ళ మీద కూర్చుంటుందా అనేది మనం తర్వాత చూద్దాం. నువ్వు వారే అప్పుడే రాబాక. ఓకే రైట్. ఓకే ఫైన్. ఇప్పుడు రివ్యూలోకి వెళ్తే ద బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఆఫ్ హరిహర వీరమల్లు, బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్, ఎంతకు మించి మీరు ఎత్తుక్కున్నా సరే పాజిటివ్ పాయింట్ ఉంటుంది. అదేంటో తెలుసా? కోట శ్రీనివాసరావు గారు. నిజంగా కోట శ్రీనివాసరావు గారు పాజిటివ్ పాయింట్ సినిమాకి. మీకు అర్థం సీరియస్లీ ఆయన ఓకే ఫన్ పార్ట్. ఎలాంటి క్యారెక్టర్ అయినా, ఎలాంటి వేషం అయినా, మనం చిన్నప్పటి నుంచి చూసిన ఒక యాక్టర్ ఎవరైతే ఉన్నారో, హలో బ్రదర్ కావచ్చు, ఇట్లాంటి హలో బ్రదర్, గమ్యం, క్షణక్షణం, ఆర్జీవీ మూవీస్లో కావచ్చు, ఈవి సత్యనారాయణ గారి మూవీస్లో కావచ్చు, ఇట్లా జంధ్యాల గారి మూవీస్లో కావచ్చు, ఆహనా పెళ్ళంటే ఈ జంధ్యాల గారి మూవీస్లో కావచ్చు, ఆహనా పెళ్ళంటే ఒక పిసనారిగా కావచ్చు, ఒక విలన్గా కావచ్చు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఒక సైడ్ క్యారెక్టర్, ఒక తండ్రిగా వెంకటేష్ గారికి తండ్రిగా నటించిన అదొక్కటే కాదు, రవితేజ గారికి ఇడియట్లో కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్ యూ ప్లేస్ హిమ్ ఎనీవేర్. హీఈస్ లైక్ ఎన్ అమీబా. ఒక అమీబా లాంటి ఒక వ్యక్తి. అంటే ఆయన ఒక నటన గురించి చూసుకుంటే హీఈస్ లైక్ ఎన్ అమీబా. ఓకే సైద్ధాంతికంగా కోటా శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయన ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ఆయన ఫాలో అవుతారు. హీఈస్ అన్ స్టాంచ్ ఆర్ఎస్ఎస్ ఫాలోవర్. ఐ రెస్పెక్ట్ ఇట్. ప్రతి ఒక్కరికి ఒక భావజాలం ఉంటుంది, మేము దాన్ని గౌరవిస్తాం. కానీ ఒక యాక్టర్గా, ఒక నటుడిగా కోటా శ్రీనివాసరావు గారు ఒక అద్భుతమైన వీ విల్ డెఫినెట్లీ మిస్ హిమ్. తెలుగు అంటే తెలంగాణ, ఆంధ్ర, ఇట్లా తెలుగు ఫ్రెటర్నిటీ కావచ్చు, హిందీ ఫ్రెటర్నిటీ కావచ్చు, ఫిల్మ్ ఫ్రెటర్నిటీ గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళందరూ ఖచ్చితంగా కోటా గారిని మిస్ అవుతారు. సో హరిహర వీరమల్లులో ఉండే బిగ్గెస్ట్ పాజిటివ్ ఎవర్రా అంటే కోటా శ్రీనివాసరావు గారు. ఆయన్ని లాస్ట్ టైం మనం స్క్రీన్లో చూడటం అనేది జరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఇక బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంట్రా అంటే పవన్ కళ్యాణ్ గారు అని నేను అంటాను అనుకుంటున్నాను. కాదు, పవన్ కళ్యాణ్ గారు అని మీరు అనుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. నాకు తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆ మొత్తం మూవీలో చూస్తే మీరు అదేదో ఇక నాకు తప్పదులే, నేను నటించాలి తప్పదుగా, లేకపోతే ఏంటి ఇప్పుడు ఈ సీన్ ఉందా నాకు, ఓకే చేస్తాలే, ఓకే అన్నట్టు. అంటే ఆయన కూడా ఒక అన్ఇంట్రెస్టెడ్గా ఏదో ఇక చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అన్నట్టు చేసినట్టు ఉంది అక్కడ. అంటే ఇట్ వాజ్ మనం వింటేజ్ పీకేని ఎట్లయితే చూసామో, మనం తమ్ముడులో కావచ్చు, బద్రిలో కావచ్చు, ఖుషి, ఎస్పెషల్లీ ఖుషి, జానీ మూవీ ఫర్ దట్ మ్యాటర్. నాకు పీకే గారి మూవీస్లో జానీ మూవీ ఈజ్ ద అల్టిమేట్ మూవీ అనిపిస్తుంది. అలాంటి మూవీస్లో ఆయన స్వాగ్ ఇదంతా కూడా ఏం లేదు, జస్ట్ ఊరికే వచ్చాము ఏంటిది ఇప్పుడు నా సీనా, ఓకే నటించాలా ఇప్పుడు అన్నట్టు నటించారనమాట ఆయన. సో బిగ్గెస్ట్ పాజిటివ్ కోటా గారు అయితే, బిగ్గెస్ట్ నెగిటివ్ పవన్ కళ్యాణ్ గారు నాకు అనిపించింది. ఓకే మీకు బిగ్గెస్ట్ నెగిటివ్ ఎవరనేది ఒకవేళ మీరేమన్నా అనుకుంటే కామెంట్లో పెట్టవచ్చు. ఇకపోతే ఏజ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఆవిడ నిధి అగర్వాల్ గారు, ఆవిడేమో ఆ 20s 30s ఉన్న ఒక విమెన్, అవునా?
మా గురువు గారు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారేమో 50 దాటి 60లోకి దుంకిన ఒక పెద్ద మనిషి. వీళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ చూస్తున్నప్పుడు అదేదో పెళ్ళిడికి వచ్చిన కూతురుని అత్తారింటికి పంపిస్తున్న ఒక తండ్రి మాట్లాడుతున్నట్టు, లేదంటే చిన్నప్పటి నుంచి పెంచిన ఒక పాపని ఒక బాధ్యతతో పెద్ద చదువులకు పంపిస్తున్న ఒక గార్డియన్ పంపిస్తున్నట్టు కావచ్చు. నువ్వు రావేంద్ర రా, ఆగు, అప్పుడే కాదు కాసేపు రా, 2 నిమిషాలు ఆగిరా, పిల్లలు చెత్తవేంది అట్లా. ఇలాగా అదేదో తండ్రి కూతుర్లు, మామ కోడళ్ళు ఇలాంటి ఒక సంబంధంలా ఉంటుంది, కానీ ఏదో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇష్టపడిన వ్యక్తుల్లాగా ఉండదండి. మీరు అర్థం చేసుకోవాలా. ఇక దీంతో పాటు మీరు ఇప్పుడు రెండో జెండు బాబు కావాలి సార్. వద్దులేరా జెండు బాబు నువ్వు వెళ్ళు, ఇప్పుడు అవసరం సార్ మీకు నాన్స్, వద్దులేరా నువ్వు వెళ్ళు. ఓకే, ఇది పక్కన పెడితే కొన్ని అంటే మీరు మూవీ అంతా ప్యాటర్న్ అంతా చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి అటైర్ చూస్తే ఓకే, డ్రెస్సింగ్ వరకు ఓకే, కానీ ఆయనకి ఇప్పుడు మీరు ఒక సీన్ చూస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు గడ్డంతో కనపడతారు. అబ్బా ఓకే, గడ్డం మేసం అంత గడ్డంతో కనపడతారు, బియర్డ్ మొత్తం ఫుల్ బియర్డ్ అండ్ ముస్టాచ్ అంతా ఉంటుంది. కట్ చేస్తే మళ్ళీ ఒక ఓన్లీ ముస్టాచ్ ఉంటుంది, బియర్డే ఉండదు. ఈ ముస్టాచ్ ఉన్న లుక్ బాగుంది. మళ్ళీ అది మరి ఎవరన్నా చెప్పారో మరి, లేకపోతే అప్పుడు క్రిష్ గారి డైరెక్ట్ చేసిన సీన్స్తో పాటు ఇప్పుడు సీన్స్ అన్నీ కూడా కలగాపులగం చేసేసారో అవన్నీ తెలియదు. కానీ మొత్తానికి నాన్ సింక్లో కాసేపు బియర్డ్తో ఉంటాడు, కాసేపు ముస్టాచ్తో ఉంటాడు, కాసేపు బియర్డ్ ముస్టాచ్తో ఉంటాడు, ఇట్లా నాన్ సింక్. అంటే ఏందిరా, అంటే ఏంటి ఇప్పుడు మనం ఎర్రిపప్పలమా అని మీకే అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే, ఓకేనా. ఇక ఇది పక్కన పెడితే అద్భుతమైన సీక్వెన్స్, నాకు అద్భుతంగా నచ్చిన ఒక సీక్వెన్స్ ఉంది. ఏంటో తెలుసా, ఇప్పుడు గుర్రాల సీక్వెన్స్ అసలు మామూలు సీక్వెన్స్ కాదు అది. అలా ఆ సీక్వెన్స్లో లేదు. మీరు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా ఒకసారి వాడండి సార్. ఎరా నీ డైలాగులు పెంచావు, ఎప్పుడైనా వాడండి సార్. సరే ఇదిగో ఇవన్నీ కాదు, కానీ నువ్వు ఏంటి జెండు బామ్ అనేది. అవును సార్, ఏంటిది జెండు బామ్. ఓకే ఎంత పావలా మావాడు కూడా సింక్ కొరకుండా వెళ్ళిపోయాడు. ఓకే, మళ్ళీ వస్తాడేమో, ఫైన్, రైట్. సో ఇట్లా గుర్రం మీద వెళ్తున్న సీన్ ఉంటుందండి, మామూలుగా ఉండదండి. అంటే మనుషులు ఊగుతూ ఉంటారు, గుర్రాలు ఊగవండి. బేసిక్గా గుర్రాలు ఊగి మనుషులు కొంచెం తక్కువ ఊగుతారు కదా. అక్కడ గుర్రాలు స్టాండ్ స్టిల్లో ఉంటాయి, మనుషులు మాత్రం కమాన్ బేబీ కమాన్ అన్నట్టు. అదేదో అసలు మీరు చూడాల్సిందే. ఇక నేను ఒప్పుకోను, మీరు సినిమాకి వెళ్ళి హరిహర వీరమల్లు సినిమా చూడాల్సిందే. మీరు ఫస్ట్ హాఫ్ మిస్ అయితే మిస్ అయ్యారు, సెకండ్ హాఫ్ మాత్రం మిస్ అవుద్ది. ఎందుకంటే ఆ గుర్రాలు అవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఆ కొండ పడతా ఉంటుంది అనమాట. కొండ పడతా ఉంటే మా గురువుగారు ఇట్లా పట్టుకొని జిమ్మని అలా లేపి ఒక మనిషిని గుర్రం మీద ఎక్కించుకుని వేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇవన్నీ కూడా మీరు మిస్ అయిపోతారు. మీరు చూడాలి హరిహర వీరమల్లు, అర్థమైందా? చూడండి, ఇట్లా ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ కావచ్చు. అంటే ఒక వ్యక్తి ఒక సినిమా తీస్తుంటే వీళ్ళు పెద్ద హీరోల గురించి చెప్తున్నా నేను. వీళ్ళు హీరో రెమ్యూనరేషన్ అంతా ఒక బడ్జెట్ మొత్తం ఒక 500 కోట్లు అయితే 200-300 కోట్లు హీరోకి ఇచ్చేసి, మిగతా 200 కోట్లలో ఒక 20 కోట్లు 30 కోట్లు హీరోయిన్కి ఇచ్చి, మిగతా స్టార్కి అందరికి 100-200 కోట్లు ఇచ్చి, మిగతా 20-30 కోట్లు 50 కోట్లలో సినిమా తీసి 500 కోట్ల బడ్జెట్ అంటే ఎవరు నమ్ముతారంటే అసలు ఆ గ్రాఫిక్స్ ఏంటి? సీరియస్లీ నాకే బాధ అనిపించింది. ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. ఇదేందిరా అమ్మ ఏదో అంటే నేనే ఏదన్నా ఎవరైనా ఇప్పుడు ఓకే పవన్ కళ్యాణ్ గారు నేను ఇంతకుముందు అభిమానించిన వ్యక్తిని నీ అమ్మ ఈ గుర్రమేంది, ఇదేంది, అసలు అవన్నీ పక్కన పెట్టండి. ఇంకెంతకు మించి ఒక అరాచకం చెప్పనా, ఒక ప్యాక్ ఆఫ్ వుల్ఫ్స్ ఉంటాయి. అంటే ఒక వుల్ఫ్స్ మొత్తం మన ఈ నక్కలో తోడేలు అంటారు కదా, అవి వస్తాయి. ఇట్లా రాగానే ఇట్లా చేతిలో ఏమో ఒక కాకడా పట్టుకొని అమ్మని చూస్తుంటాడు, అవి వెళ్ళిపోతాయి. అంటే ఏంటి ప్రజలు అంతే రోజులు. దీన్ని కూడా పక్కన పెట్టండి, దీన్ని కూడా వదిలేద్దాం, పక్కన పెట్టేద్దాం. ఇది కూడా పక్కన పెట్టేసి పులి వస్తుంది. అసలు ఆ పులి అక్కడికి ఎందుకు వచ్చింది అంటే అన్నెసెసరీ ఎలివేషన్స్. ఇక్కడ ఈ ఎలివేషన్ అవసరం లేదు కానీ ఇస్తాం మేము.
ఎలాంటోడు అనుకున్నారా, మామూలోడు అనుకున్నారా, అదిరా ఇదిరా, అవసరమా ఏంటిది? ఆ వకీల్ సభలో కనుక నీ అవసరం ఇప్పుడు ప్రజలకు ఉందని శరత్బాబు అన్నెసెసరీగా వచ్చో డైలాగ్ బుల్డోజ్ చేస్తాడు చూసారా, అట్టాగా అన్నెసరీ ఎలివేషన్స్. ఎందుకు ఆ ఎలివేషన్స్ అవసరమా? అలా దారంతా వస్తుంటాడు, వాళ్ళకి సాయం వీళ్ళకి సాయం చేస్తుంటాడు, ఎందుకు అవన్నీ? ఏం చెప్పాలనుకున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక స్ట్రాటజీ, ఒక ప్రాపగండా ఉంది. ఇస్లామిక్ రూలర్స్ని తప్పుగా, ముస్లిం రూలర్స్ అందరూ మూర్ఖులుగా ఇంకోటి చూపిద్దాం అనుకున్నారు. దానికి స్టిక్ అనవచ్చు, అది కూడా స్టిక్ అనవాళ్ళ ప్రాపర్గా, ఏదో పేర్లు వాడేస్తే సరిపోద్ది ఔరంగజేబ్ అని. ఇకపోతే లాస్ట్ 3 పాయింట్స్ అండి. అసలు ఖుషీలో మీరు భూమికతో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడుతున్న సీన్ మీకు గుర్తుందిగా. మరి అయిపోయింది సార్, మన ఏజ్ అయిపోయింది, మనం ముసవాళ్ళం అయిపోయాం, ఇప్పుడు మనం ఎన్ని చేయకూడదు. ఇక్కడ కూడా నిధి అగర్వాల్ ఏదో అంటుంటాడు, కుదరట్లేదండి, ఆవిడ మన కూతురు మనవరాలకైతే సెట్ అవుతుంది, కరెక్ట్ కాదండి ఇది, ప్రజలు ఒప్పుకోరండి, కుదరట్లేదు, ఆ సింక్ అవ్వట్లేదు. ఇక అది పక్కన పెట్టండి, ఏది నిధి అగర్వాల్ సీన్ పక్కన పెట్టండి. ఔరంగజేబుని అంటే ఎలా చూపిస్తారంటే ఒక మొఘల్ ఎంపైర్ని ఇండియా మొత్తం కూడా తన చెప్పు చేతల్లో మొత్తం తన ఆర్మీ కంట్రోల్లో ఉంటున్న ఒక కింగ్ కింద చూపిస్తారు. అలాంటి ఒక కింగ్ని ఇంత కత్తి పట్టుకొని, కత్తి కాదు అదేంటది, గుణపం లాంటి ఒక బల్లెం పట్టుకొని తిప్పుకుంటూ చంపుకుంటూ వెళ్ళిపోతుంటాడు అన్న. అంటే ఏంటి మీరు, మీ ఉద్దేశం ఏంటి, మీ పాయింట్ ఏంటి, మీ లాజిక్ ఏంటి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను వ్యతిరేకించే ఒక ప్రెజర్ గ్రూప్గా కావచ్చు, లేకపోతే ఒక టీమ్గా కావచ్చు, మేము పవన్ కళ్యాణ్ గారి రాజకీయ నిర్ణయాల మీద ఒకవేళ తప్పులుంటే, ఆయన యొక్క సైద్ధాంతిక నిర్ణయాల మీద వైరుధ్యాలు ఉంటే వీటి మీద మేము ప్రశ్నిస్తాం. కానీ సినిమాని అడ్డం పెట్టుకొని ఒక మతం మీదనో చరిత్రని అంటే చరిత్రని మనం మారుద్దాం అనుకుని ఇంకోటి ఏదన్నా చేద్దాం అనుకున్నప్పుడు మేము ఖచ్చితంగా తీసుకుంటాలే. కానీ యంత్రం ఇది పావులా నేను తర్వాత ఇస్తాలే, కానీ నువ్వు ఇచ్చిన అర్జెంట్కి వెళ్ళిపో, ఇదిగో ఓకే. సో ఓకే ఫైన్. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఇట్లా ఆయన్ని విభేదించవచ్చు మేము, కానీ ఇదేమి సినిమా, కనీసం కామన్ సెన్స్ ఏమైనా ఉపయోగించాలిగా. మళ్ళీ దీనికి మా జెండా కూలీలు వీళ్ళందరూ మామూలు లేదని చెప్పటం ఏందిరా ఇది? సరే, ఎనీవేస్, ఇదిగో ఈ జెండుబాబుని మనం చూసినట్టు ఎక్కువ వాడుతున్నారు అన్నట్టు, ఒకవేళ సినిమాకి వెళ్ళని వాళ్ళేమో వెళితే ఇలాంటి ఒక హెడ్ఏక్కి సంబంధించిన ఒక క్రీమ్ని వాడాల్సి వస్తుందనేమో. మొత్తానికి సినిమాని ప్రజలందరూ ఎలా స్వీకరించారు అనేది నేను చెప్పక్కర్లా. సో హరిహర వీరమల్లు అనే నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో ఒక 4 ఆప్షన్స్ ఇస్తూ మీరే తీసుకొని ఏబిసిడీల్లో ఏది అనేది మీరే చెప్పండి. హరిహర వీరమల్లు ఎలా ఉంది? ఏ బాలేదు, బి అస్సలు బాలేదు, సి చాలా అరాచకంగా ఉంది, డి ఆల్ ఆఫ్ ద అబౌవ్. డియా, ఏనా, బీనా, సీనా ఏంటనేది మీరు చెప్పండి. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్.